ఆర్థిక సమస్యల పరిష్కారం ఖురాన్ మరియు సహీహ్ హదీసుల వెలుగులో. ఈరోజు నేను మీకు ఖురాన్ నుండి ప్రార్థనలు మరియు ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ప్రామాణిక హదీసులను చెప్పబోతున్నాను. ఇవి నిజంగా దేవుడు కోరుకుంటే ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తాయి. కానీ దానికి ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. జీవితం ఒక పరీక్ష. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొన్నిసార్లు జీవనోపాధి లేకపోవడం లేదా అధికంగా ఉండడం, కొన్నిసార్లు అప్పులు, కొన్నిసార్లు అనారోగ్యం మరియు కొన్నిసార్లు ఆర్థిక ఒత్తిడి ద్వారా పరీక్షిస్తాడు. ఎవరు నిజంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గంలో నడుస్తున్నారో చూడ్డానికి. మీ సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుంటే అల్లాహ్ కోపంగా ఉన్నాడని అర్థం కాదు. బదులుగా దీని అర్థం మీరు ప్రార్థన కొనసాగించాలి, కృషి చెయ్యాలి మరియు ఓపిక పట్టాలి. ఈ 3 విషయాలను కొనసాగించాలి. మరియు గుర్తుంచుకోండి, ప్రార్థనలు అంగీకరించబడాలంటే షిర్క్, బహుదైవారాధన, బిద్అత్, ధర్మంలో కొత్త ఆవిష్కరణలు మరియు పాపాలను నివారించడం, సరైన ఇస్లాంను అనుసరించడం చాలా అవసరం. ముందుగా మనం జీవనోపాధికి సంబంధించిన ఖురాన్ ప్రార్థనల వైపు వచ్చేద్దాం. ఓ నా ప్రభు, నీ దగ్గరున్న ఏ మంచినైనా నాపై కురిపించు, నాకు దాని అవసరం ఉంది. ఆమీన్. సూరా అల్ కసస్ 24. నీ ప్రభువు నుండి క్షమాపణ వేడుకో, ఎందుకంటే ఆయన క్షమించేవాడు. మీపై ఆకాశం నుండి సమృద్ధిగా వర్షం కురిపిస్తాడు మరియు మీకు సంపద మరియు సంతానంతో సహాయం చేస్తాడు. ఆమీన్. సూరా నూహ్ 10:12. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించేవారు: ఓ అల్లా, దుఃఖం మరియు బాధ నుండి, బలహీనత మరియు సోమరితనం నుండి, పిరికితనం మరియు దుఃఖం నుండి, మరియు అప్పుల భారం నుండి, మరియు ప్రజల అణచివేత నుండి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఆమీన్. సహీహ్ బుఖారి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: క్షమాపణ కోరడాన్ని విధిగా చేసిన వ్యక్తికి అల్లాహ్ ప్రతి దుఃఖం నుండి ఒక మార్గాన్ని, అతనికి ప్రతి దుఃఖం నుండి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు మరియు అతను ఆలోచించని చోట నుండి అతనికి సహాయాన్ని అందిస్తాడు. ఆమీన్. సునన్ అబూదావూద్. నేను అల్లాహ్ నుండి క్షమాపణ కోరుతున్నాను. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయన నిత్య జీవుడు, అందరినీ పోషించేవాడు, మరియు నేను పశ్చాత్తాపంతో ఆయన వైపు మొగ్గు చూపుతున్నాను. ఆమీన్. సునన్ అబూదావూద్ 1517. సునన్ తిర్మిది 3577. ఓ అల్లాహ్, నాకు స్వచ్ఛమైన, చట్టబద్ధమైన మరియు సమృద్ధిగా జీవనోపాధిని ప్రసాదించు. సహీ హదీస్ యొక్క భావం: